పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి చిట్ట చివరి కథ మరియు 23వ కథ చెప్పుడు మాటలతో చేటు అనే కథను విందాము మరి. కథ పేరు చెప్పుడు మాటలతో చేటు. ఏదైనా పని చేసుకుని బతుకుదామని వెళ్తున్న రామయ్యకు దారిలో సోమయ్య పరిచయం అయ్యాడు. అతను కూడా పని కోసమే పట్నం వెళ్తున్నాడు. ఏం పని చేద్దామని పట్నం వెళ్తున్నావు అని రామయ్యను అడిగాడు సోమయ్య. నాకు తెలిసింది వంట చేయడం మాత్రమే. నేను కూరలు మిఠాయిలు బాగా చేయగలను. ఏ సత్రంలోనైనా పని దొరుకుతుందేమో చూడాలి అన్నాడు రామయ్య. నాకు అలాంటివేమీ రావు, కానీ వేరే పనులన్నీ చేయగలను. ఊరిలో కొంతకాలం వ్యవసాయం చేశాను. ఆ ఆదాయం సరిపోకపోవడంతో ఉన్న ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చేశాను. మిగిలిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేయాలని పట్నం బయలుదేరాను. అక్కడికి వెళ్ళాక చూడాలి అని బదులిచ్చాడు సోమయ్య. చాలా సమయం ఆలోచించిన తర్వాత, సోమయ్య, ఇద్దరం కలిసి ఒక హోటల్ ప్రారంభిద్దాం. మీరు పెట్టుబడి పెట్టండి, నేను వంటలు చేస్తాను. శ్రమ నాది, పెట్టుబడి మీది. మీ పెట్టుబడి మొత్తం తీరాక ఇద్దరం ఆ హోటల్ లాభాల్లో సమాన వాటా తీసుకుందాం. అయితే ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన మాత్రం రాకూడదు సుమా. అప్పుడే మనం విజయం సాధించగలం అన్నాడు రామయ్య. నీ ఆలోచన చాలా బాగుంది. పట్నం వెళ్ళిన తర్వాత అంతా చూసుకుని గిరాకీ సాగే ప్రదేశంలో మంచి హోటల్ పెడదాం అన్నాడు సోమయ్య. ఇద్దరికీ హోటల్ ఆలోచన బాగా నచ్చింది. పట్నంలో చాలా రద్దీగా ఉన్న వీధిలో 2 గదులు అద్దెకు తీసుకుని హోటల్ ప్రారంభించారు. వంటలు చేయడంలో రామయ్యకు మంచి అనుభవం ఉంది. దాంతో పదార్థాల రుచి బాగుండడంతో కొద్ది కాలంలోనే హోటల్కు గిరాకీ పెరిగింది. సోమయ్య గల్లాపెట్టి దగ్గర ఉండి డబ్బులు తీసుకుంటూ ఇతర పనులు చూసుకోసాగాడు. వాళ్ళ హోటల్కు పక్క వీధిలో సూరయ్య అనే వ్యక్తి హోటల్ ఎప్పటినుంచో ఉంది. రామయ్య సోమయ్యల హోటల్ వచ్చాక అది దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. దిక్కుతోచని సూరయ్య దిగులుగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రంగనాథం సూరయ్యను చూసి కారణం అడిగాడు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ రామయ్య సోమయ్యల హోటల్ వల్ల నా వ్యాపారం మొత్తం దెబ్బతినిపోయింది అని వాపోయాడు సూరయ్య. అంతేనా? కొంత సొమ్ము నా చేతిలో పెట్టావంటే నెల రోజుల్లో ఆ హోటల్ మూతపడేలా చేస్తాను అన్నాడతను. సరేనని కొంత డబ్బు అతని చేతిలో పెట్టాడు. ఇక ఆ హోటల్ మూతపడినట్లే అనుకో అని భరోసా ఇచ్చాడు రంగనాథం. మరుసటి రోజే రామయ్య సోమయ్యల హోటల్ దగ్గరికి వెళ్ళాడు రంగనాథం. రామయ్యను కలిసి, నీ పని ఎంత కష్టం, ఎప్పుడూ పొయ్యి దగ్గరే కూర్చుని మగ్గిపోతున్నావు. ఆ సోమయ్య మాత్రం హాయిగా గల్లాపెట్టె దగ్గర ఫ్యాన్ కింద కూర్చుని తాపీగా డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. అతను నీకేం లెక్కలు చెబుతున్నాడో ఏమో అంటూ జాలి చూపించాడు. మరుసటి రోజు మళ్ళీ హోటల్కి వచ్చాడు రంగనాథం. భోజనం చేసి సోమయ్యకు డబ్బులిస్తూ, మీ కష్టం చూస్తే జాలేస్తోంది. పొయ్యి దగ్గర రామయ్య ఖాళీగా కూర్చుని మిగతా వాళ్లతో పని చేయిస్తూ లాభంలో వాటా తెచ్చుకుంటున్నాడు. పెట్టుబడి మీరే పెట్టి పని కూడా పాపం మీరే చేసుకుంటున్నారు. నిజంగా మీలాంటి స్నేహితుడు ఉండడం రామయ్య అదృష్టం అన్నాడు. అది విని నవ్వి ఊరుకున్నాడు సోమయ్య. కానీ కాసేపు అయ్యాక వంటగదిలోకి వెళ్ళిన సోమయ్యకు ఒక పక్కగా నిద్రపోతున్న రామయ్య కనిపించాడు. అప్పుడు రంగనాథం మాటలు అతని మదిలో మెదిలాయి. అయినా ఏమీ మాట్లాడకుండా తిరిగి గల్లాపెట్టె దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి రామయ్య ఏం చేస్తున్నాడా అని గమనించడం మొదలుపెట్టాడు సోమయ్య. వంటల్లో ఉప్పు, కారం, మసాలాలను తానే దగ్గర వండి సిబ్బందితో వేయిస్తున్నాడు. రామయ్య చేసేది ఇంతేనా? దీనికే నేను అతనికి వాటా ఇస్తున్నానా అనుకున్నాడు సోమయ్య. అప్పటి నుంచి రామయ్యతో సరిగ్గా మాట్లాడడం లేదు. అది గ్రహించిన రామయ్య ఇంకా అతనితో కలిసి ఉండడం కష్టం అనుకుని, సోమయ్య, నీకిష్టం లేకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. నాకు రావాల్సిన డబ్బుల లెక్క తేల్చు అన్నాడు కోపంగా. ఇప్పుడు మధ్యలో కుదరదు, లెక్కల తర్వాత చూస్తాను. పై పనులు చేస్తూ ఎంతకాలం నా దగ్గర సగం వాటా తీసుకున్నావు అని సమాధానమిచ్చాడు సోమయ్య. భాగస్వామితో వాదించలేక బయటికి వెళ్ళిపోయాడు రామయ్య. అక్కడున్న పనివాళ్ళని పిలిచి, ఇక నుంచి మీరే వంటలు చేయండి, మీకు ఎక్కువ జీతం ఇస్తాను అన్నాడు సోమయ్య. మాకేమొచ్చయ్య గారు, వంట రుచి అంతా రామయ్య చే మహత్యమే అని జవాబిచ్చారు ఆ సిబ్బంది. పర్వాలేదు, మీకు వచ్చినట్టుగా చేయండి, మన హోటల్ని మనమే నడుపుకుందాం అని చెప్పాడు సోమయ్య. ఆ రోజు పనివాళ్లు వండిన భోజనం చేసిన వారందరూ
వంట మాస్టర్ రామయ్య ఊళ్ళో లేరా అని సోమయ్యను అడగసాగారు. లేడు, ఇంక రాడు కూడా అని వారి ముఖం మీదే చెప్పసాగాడు సోమయ్య. రుచి బాగోకపోవడంతో కొద్ది రోజులకే హోటల్కి వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దాంతో ఆదాయం కూడా చాలా పడిపోయింది. చూస్తూ ఉండగానే ఆ హోటల్ మూతపడిపోయింది. చెప్పుడు మాటలు విని మంచి వ్యాపార భాగస్వామిని వదులుకున్నానే అని చాలా ఆలస్యంగా అర్థమైంది సోమయ్యకు. వేరే మార్గం లేక మళ్ళీ రామయ్యను వెతుక్కుంటూ రోడ్డున పడ్డాడు సోమయ్య. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 23వ కథ, చిట్ట చివరి కథ విన్నారు. చూసారా, చెప్పుడు మాటలు ఎంత పనిచేస్తాయో. ఎంత నమ్మకస్తులైన స్నేహితులనైనా సరే చెప్పుడు మాటలు విడగొడతాయి. అందుకనే చెప్పుడు మాటలు ఎప్పుడూ నమ్మకూడదు. ఒకవేళ నమ్మినా వాటిలో నిజమెంతో తెలుసుకుని ఆ ప్రకారంగా ఆలోచించి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చక్కని నీతిని అందించిన కథ ఇది. ఈ చందమామలో మేనమామ బాలల కథల సంపుటిలోని 23 కథలు కూడా వేటికి అవే ఒక ప్రత్యేకతను సంతరించుకొని చక్కని నీతిని మనకి బోధిస్తున్నాయి. ఈనాటి సమాజంలోని బాలలకు ఇవన్నీ ఎంతగానో అవసరం. ఇటువంటి చక్కని కథల సంపుటిని మనకు అందించిన శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ, ఇటువంటి ఎన్నో కథలు వారి కళల నుంచి జాలువారి బాల సాహిత్యంలో వారి నిరంతర బాల సాహిత్యపు కృషికి వన్నె తేవాలని కోరుకుంటూ, ఇంత మంచి కథలు అందించిన వారికి మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మళ్ళీ మరొక మంచి బాల సాహితీవేత్త కథలతో మీ ముందుకు వస్తాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఈ కథ మీద, ఈ కథల సంపుటిలోని కథలన్నిటి మీద మీ చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి. మళ్ళీ తరువాయి భాగంలో మరో మంచి కథల సంపుటితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.